బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, నీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా ధ్యానించబోచున్నటువంటి వాక్యమును నీ పరిశుద్ధాత్మ చేత మాకు వివరింపచేయండి. మా అందరి శరీర ప్రాణాత్మలు మీ మహిమ కాపుదలలో భద్రతలో ఉంచండి. నీలోని సంగతులు మాకు బోధించి పునరుద్ధానమునకు సంబంధించినటువంటి సంగతుల వలన తండ్రి మేము బలపరచబడి మీ రాకడకు సిద్ధపడేటట్లుగా సహాయం దయచేసి దీవించుమని, మీరే మాతో మాట్లాడుమని వాక్యమయ్యన్న యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకొనును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగమందు మనము గమనించినట్లయితే మరి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అనే మాట మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినము అనేటువంటిది పాత నిబంధన లెక్క ప్రకారము శనివారం అయి ఉన్నది, మనం ఎరిగినటువంటి విషయమే. అది గడిచిపోయిన తరువాత ఆదివారము కాబట్టి ఆదివారము అనేటువంటిది పాత నిబంధన లెక్క ప్రకారం చూస్తే పని దినాలలో అది లెక్కించబడినటువంటిదిగా ఉన్నది. శనివారం ఏమో పని దినము కాదు, అది విశ్రాంతి తీసుకొనవలసినటువంటి దినము. మరి పాత నిబంధన లెక్క ప్రకారం విశ్రాంతి దినము అనేటువంటిది ఆరాధన దినము అయి ఉన్నది, దైవారాధన దినము. దేవుణ్ణి ఆరాధించుట కొరకు విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ దినమును మనము దేవుణ్ణి ఆరాధించాలి అని పాటించుచున్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షణ కార్యం నెరవేర్చినటువంటి విషయాన్ని గత కొద్ది దినముల క్రింద మనం చూసినటువంటి వారమై ఉన్నాము. మరి దాన్ని ధ్యానించి పండుగను, పునరుద్ధాన పండుగను ఆచరించినటువంటి వారముగా మనం ఉన్నాం. మరి పునరుద్ధాన ఆశీర్వాదములు, పండుగ దీవెనలు మనం పొందుకున్న వారంగా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రత్యేకమైనటువంటి రీతిగా నేటి దినమున కొన్ని విషయములను మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేమిటి అని అంటే ఆదివారమున అనే మాట ఉన్నది కదా, ఆదివారమున. దీంతో మనం ఈ అంశాన్ని నేటి దినమున ధ్యానించబోతున్నాం. అంశం ఏమిటి అని అంటే ఆదివార అనుభవము. ఆదివార అనుభవము. ఆదివారము దినమున మరి ఈ స్త్రీలైనటువంటి వారి అనుభవం ఏమిటి, శిష్యులైనటువంటి వారి యొక్క అనుభవం ఏమిటి, మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వాసుల యొక్క అనుభవం ఏమిటి, మరి ప్రధాన యాజకుల యొక్క అనుభవం ఏమిటి, మరి ఈ లెక్కన పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఆదివారమున ఆయన పునరుద్ధానమును మరి జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సంఘము, పండుగను పాటించినటువంటి క్రైస్తవ సంఘము ప్రతి ఆదివారం ఎలాంటి అనుభవము కలిగి జీవించవలసి ఉన్నది, ఈ ఆదివారం గురించి అసలు ఏంటి మనము కొన్ని సంగతులు తెలుసుకోవాల్సి ఉన్నవి అనేది నేటి దినమున వాక్యం ద్వారా తెలుసుకొనబోతూ ఉన్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం ధ్యానించాలి అని ముందుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంశం మరొకసారి తెలియజేస్తున్నాను, ఆదివార అనుభవము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక్కడ స్త్రీలైనటువంటి వారు
సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆదివారమునే తెల్లవారుచుండగా పెందల కడ లేచినటువంటి వారై ఉండి ప్రభు వారి యొక్క సమాధి వద్దకు వారు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. నేను అంటున్నాను, ఏ ఆదివారము కూడా ఎవరు ఎక్కడ ఏ సమాధి దగ్గరకు వెళ్ళినటువంటి వారు లేరు. వారు విశ్రాంతి దినము శనివారము దాన్ని పాటించేవారు. ఆదివారము పనిదిన ప్రారంభము, పనులు చేసుకోవడం ప్రారంభించేటువంటి వారు. ఎలాగున వారు పనులు చేసుకోవడము, శుక్రవారము ఆ శనివారానికి సంబంధించి సిద్ధబాటు దినము గనక మరి విశ్రాంతి దినముగా చెప్పబడుతున్న శనివారమును, దేవుణ్ణి ఆరాధించే దైవారాధన దినముగా చెప్పబడుతున్నటువంటి శనివారమును పాటించటం కోసం, విశ్రాంతి దినము పాటించటం కోసం, దైవారాధన కోసము ఏమేమి సిద్ధపరచుకోవాలి అనేటువంటిది శుక్రవార దినమున సిద్ధపరచుకునేటువంటి వారు. కాబట్టి అది సిద్ధపరచు దినము అయి ఉన్నది శుక్రవారము. మరి విశ్రాంతి దినము అని చెప్పబడుతున్న శనివారము దైవారాధన జరిగించేవారు. వారు ధర్మశాస్త్ర నియమములను పద్ధతులను పాటించడానికి ప్రయత్నం చేసేవారు. అది అయిపోయిన తర్వాత, అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయేవారు. తిరిగి మరలా యథావిధిగా పనులు చేసుకోవడం అనేటువంటి చేసేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైనటువంటి ఆదివారమున మాత్రము ప్రతి ఒక్కరి యొక్క అనుభవములో మార్పు వచ్చింది. ఇది సృష్టిలోనే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనే మార్పును తీసుకొని వచ్చింది. దైవ నిబంధనలోనే మార్పును తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడైతే ప్రభువారు ఈ ఆదివారమున పునరుద్ధానమయ్యారో, మరి అంతకుముందు ఎన్నో ఆదివారాలు గడిచిపోయినాయి. ప్రభువారు కూడా శుక్రవారం సిద్ధబాటు విశ్రాంతి దినం కొరకు సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. శనివారమున దైవారాధన నిమిత్తము ఆయన దేవాలయములోనికి వెళ్ళి వాక్యం చదివిన వారుగా, బోధించినటువంటి వారుగా, సమాజ మందిరముల్లో కూడుకొని దేవుని యొక్క విషయములను బోధించినటువంటి వారుగా ఉన్నారు. ఆదివారమున మాత్రము మరి అక్కడక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక కార్యములు చేస్తూ రొటీన్ లైఫ్లోనికి వెళ్ళినట్లుగా వెళ్ళేటువంటి వారు. కానీ ఈయన రక్షణ కార్యము శిలువ మీద నెరవేర్చిన తర్వాత, ఆయన లేఖనముల ప్రకారం సమాధిలో పెట్టబడిన తర్వాత, లేఖనముల ప్రకారం ఆయన మరణమును జయించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచిన తర్వాత, ఈ ఆదివారము అనేటువంటి దానికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది వచ్చినదై ఉన్నది. ఈ ఆదివారమున ప్రతి ఒక్కరి యొక్క అనుభవము మారిపోయింది. సృష్టిలో ఉన్నటువంటి సర్వమానవాళికి ప్రభువు లేక దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు పునరుద్ధాన అనుభవాన్ని లోకానికి ఇచ్చివేసిన ఆదివారము. లోకమునకే పునరుద్ధాన మహిమ, పునరుద్ధాన వెలుగు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు వారు నడిచినటువంటి భూమి. ఆయన ఈ పునరుద్ధాన ప్రత్యక్షతను 40 దినాలు కొనసాగించటము అనేటువంటిది ఈ ఆదివారముతో ప్రారంభమైంది. లోకములో దేవుని కార్యముల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అనేటువంటిది చోటు చేసుకున్నది. దీన్ని మనం ఏమంటున్నాము అనంటే, ఆదివార అనుభవము అనేటువంటి మాటతో ధ్యానించడానికి మనం ముందుకు వచ్చినటువంటి వారం ఉన్నాము. ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుభవం అనేటువంటిది నూతనమైనటువంటిదే, ఆత్మ సంబంధమైనటువంటిదే, ఘనమైనటువంటిదే, రావాల్సినటువంటి అనుభవమే ఇది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. సరే, చూసినట్లయితే మరి సువార్తీకులు ఈ ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి చెప్పినటువంటి అన్ని విషయములను కూడా మనము పరిగణలోనికి తీసుకుంటూ మనం ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. నేను ఒక్కొక్కటిగా మీకు జస్ట్ వివరము కోసము నేను మీ ముందుంచుతూ ఉన్నాను, గమనించండి. కావలి వారి అనుభవము. మరి ప్రభువారి యొక్క దేహమును సమాధిలో పెట్టి రాయి పొర్లించి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాజకులైనటువంటి వారు మరి అధికారుల దగ్గరికి వెళ్ళి మరలా అతను 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు,
కాబట్టి మనం సమాధిని భద్రము చేయాలి అని అంటే, సరే మీరు ఏం చేయగలుగుతారో చేయగలిగింది చేసుకోండి వెళ్ళమని చెప్పి పిలాతు గారు చెప్పటం, వీళ్ళెళ్ళి ఆ సమాధికి ఉన్నటువంటి రాయికి సంకెళ్ళను వేసి, తర్వాత పెద్ద పెద్ద గొలుసులు అదే వేసి కట్టి తాళములు వేసి అక్కడ సైన్యాన్ని కాపలా పెట్టడం అనేటువంటిది కూడా చేసినటువంటి వారు ఉన్నారు. ఈ కాపలా వాళ్ళు ప్రభు యొక్క పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారమున ప్రభు తిరిగి లేచినప్పుడు వీరి జీవితంలో గొప్ప అనుభవము వీరికి మరి కలిగినదయ్యున్నది. ఏమిటి అని అంటే, వాళ్ళు చూస్తుండగానే ఆ సమాధి యొక్క సంకెళ్ళు గొలుసులు పగిలిపోవడము, ముద్ర తొలగిపోవడము, రాయి దొర్లింపబడము వారు కనులారా చూస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవదూత గారులు అక్కడికి వచ్చి నిలబడము అనేటువంటిది వారు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి భూకంపము అక్కడ కలగడము అనేటువంటిది చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభువు పునరుద్ధానుడై మహిమ రూపముతో ఆయన బయటికి రావడం అనేటువంటి చూస్తున్న వారు ఉన్నారు. మరి వీళ్ళు అక్కడికి వచ్చినటువంటి స్త్రీలను కూడా చూశారు. స్త్రీలతో దేవదూత గారు మాట్లాడినటువంటి మాటలు కూడా వీరు విన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ప్రభువారిని గలిలయలో మరి అక్కడ కలుసుకుంటారు కాబట్టి మీరు వెళ్ళి శిష్యులైనటువంటి వారికి ఈ విషయం తెలియపరచండి అని దేవదూత గారు స్త్రీలతో చెప్పినటువంటి మాటలు వీరు విన్నారు. అంటే స్త్రీలు వెళ్ళిపోయిన తరువాత వీరు అనగా కాపలా వారు, కావలి వారు లేచి పరుగు పరుగున పట్టణములోనికి వెళ్ళి యాజకులైనటువంటి వారికి, ప్రధాన యాజకులైనటువంటి వారికి, అధికారులకు తాము చూచినటువంటి, తాము ఏదైతే మరి పునరుద్ధాన ప్రత్యక్షతను చూచిన వారు ఉన్నారు, ఆ చూసిన సంగతులను చెప్పిన వారు ఉన్నారు. ఇది వారి జీవితంలో ఉన్నటువంటి అనుభవము. ఆయన దైవ కుమారుడని, ఆయన మహిమ స్వరూపుడై ఉన్నాడని, మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఉన్నాడని దేవదూత గారులు వచ్చారు, మాట్లాడుకున్నారు అని, అక్కడ స్త్రీలు వస్తే స్త్రీలను చూసి దేవదూత గారులు మాట్లాడారు అని, ఈ విషయాలన్నీ వారు వెళ్ళి చెప్పినప్పుడు ప్రధాన యాజకులు, అధికారులు చూసి, ఇదిగో మేము మీకు ఎక్కువ ద్రవ్యం ఇస్తాం, ఎక్కువ డబ్బు ఇస్తాం, లంచం ఇస్తాం, కాబట్టి మీరు తీసుకోండి, అధిపతి యొద్ద నుండి మీకే ఒత్తిడి రాదు, అది మేము చూసుకుంటాము, మీరేం చెప్తారు అని అంటే, అతని శిష్యులు వచ్చి సమాధిలో నుండి అతని శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారని ప్రచారం చేయండి అని చెప్పి వారికి తప్పు మార్గాన్ని సూచించినటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటూ ఉన్నాను అనంటే, కావలి వారికి ఉన్నటువంటి అనుభవం ఎవడు తీసివేయలేడు. వీళ్ళు లంచం తీసుకొనొచ్చు, అబద్ధ సాక్ష్యం చెప్పి ఉండొచ్చు, లేకపోతే అబద్ధ ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ కన్నులతో చూసినటువంటిది, వారి చెవులతో విన్నటువంటిది, వారి యొక్క హృదయములో మనస్సాక్షికి ముద్రించబడినటువంటి అనుభవం మాత్రం ఎవడు తీసివేయలేడు. కాబట్టి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవము ఈ ఆదివారమున వారికి కలిగింది. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే దేవదూతల అనుభవము. దేవదూత గారుల విషయానికి వచ్చినట్టయితే వారు మరి మహిమా స్వరూపి అయినటువంటి దేవుణ్ణి, మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని వారు చూసిన వారు ఉన్నారు. ప్రభు సమాధిని చూస్తున్న వారు ఉన్నారు. పరలోకం నుంచి వచ్చి వారు సమాధి దగ్గర నిలబడి ప్రభువారు బయటికి రావడాన్ని, వారు రాయిని దొర్లించడం, ప్రభువారిని చూడడము, ఇదంతా వారికి అద్భుతమైనటువంటి అనుభవము. దేవదూత గారులకి వారు ప్రభు పునరుద్ధానం గురించినటువంటి విషయాన్ని ప్రకటించడానికి వారు ప్రత్యేకించబడి రావడము, వారు వచ్చి ఆ విషయాన్ని స్త్రీలైనటువంటి వారితో మాట్లాడటము అనేటువంటిది వారి డ్యూటీ, వారి బాధ్యత వారు నెరవేర్చడం అనేటువంటిది వారి యొక్క గొప్ప అనుభవం అయి ఉన్నది. దేవదూత గారుల యొక్క విషయంలోనికి వస్తే వారు పునరుద్ధానుడైనటువంటి ప్రభువారిని చూసిన విషయము, తర్వాత వచ్చినటువంటి స్త్రీలతో చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్పారు. మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెదకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముందుగా గలిలయ వెళ్తానని చెప్పిన దాన్ని బట్టి ఆయన అక్కడికి వెళ్ళినాడు, కాబట్టి మీరు వెళ్ళి మిగిలినటువంటి వారికి తెలియపరచండి, వారు ఆయన అక్కడ చూస్తారు, గలిలయలో చూస్తారు అని చెప్పేసి అని చెప్పటం అనేటువంటిది దేవదూత గారులు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ ఆదివారము వారి యొక్క జీవితంలో
ఎంత గొప్ప అనుభవము వారికి కలిగినదో మనము గ్రహించాలి అంటూ ఉన్నాను. అలాగే ఈ పునరుద్ధాన దినమైనటువంటి ఈ ఆదివారమున స్త్రీల యొక్క అనుభవం ఏంటి? వారు ప్రభు కొరకు సుగంధ ద్రవ్యములను సమకూర్చుకొని తీసుకొని రావడం, ప్రభువుకు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని రావడము వారి యొక్క అనుభవం అయితే, ఆడకొచ్చిన తర్వాత రాయి ముందుగానే దొర్లించబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. దేవదూత గారు అక్కడ నిలబడి ఉండటం అనేటువంటి చూశారు. వారు దేవదూతను చూస్తాము, దేవదూత గారు వీరితో మాట్లాడడము, మరి వీరు దేవదూతలు చెప్పినటువంటి దానిని బట్టి భయముతోనూ ఆనందముతోనూ ఆ విషయాన్ని మిగిలినటువంటి వారికి తెలియపరచడానికి వెళుతున్నటువంటి అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఈలోపు దారిలో ప్రభువారి మరలా స్త్రీలైనటువంటి వారికి కనబడి వారిని పిలిచినటువంటి వారు ఉండి మాట్లాడినటువంటి వారుగా ఉండి, మరి మీరు భయపడవద్దు అని ప్రభువు కూడా వారితో మాట్లాడటం జరిగింది. మీరు వెళ్ళి నా సహోదరులకి మరి నేను గలిలేకి వెళుతున్నాను, వారిని అక్కడికి రమ్మని చెప్పండి, వారు అక్కడ నన్ను కలుసుకుంటారు అని చెప్పేసి అని ప్రభువారు వారికి చెప్పినటువంటి విషయం. ఇటు సమాధి తెరవబడి ఉండటము వీరి అనుభవంలో చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇదొక అనుభవం అయితే, దేవదూత గారులను చూస్తున్న అనుభవము, వారు మాట్లాడినటువంటి పునరుద్ధరణని ప్రభువుని గురించి మాట్లాడినటువంటి అనుభవం, అదే మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు కనబడి భయపడొద్దని చెప్పి వాళ్ళతో మాట్లాడటము, మరలా మీరు వెళ్ళి వాళ్ళకి తెలియజేయండి అని చెప్పడము, ఇదంతా కూడా వీరికి గొప్ప అనుభూతి అనుభవము కలిగినటువంటిదిగా ఉన్నది. ఈ పునరుద్ధాన ఆదివారమున వీరికి కలిగినటువంటి అనుభవము చాలా విలువైనటువంటి అనుభవము, శ్రేష్టమైనటువంటి అనుభవం అంటూ ఉన్నాను. అలాగే మనము చూసినట్లయితే ప్రధాన యాజకుల యొక్క అనుభవము, వీరు కావలి వారి ద్వారా ప్రభు యొక్క పునరుద్ధానమును వినినవారుగా ఉన్నారు, వినిన దానిని నమ్మినవారుగా ఉన్నారు. వీరి జీవితంలో సిలువ వేయబడి మరణించినటువంటి వాడు ఎవడో కూడా తిరిగి లెగవటం అనేటువంటిది వినలేదు, చూడలేదు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కావాలి అని చెప్పి అని యేసుక్రీస్తు ప్రభువు వారిని మరి చంపించినటువంటి వారుగా ఉండి మరి సమాధిలో పెట్టించి భద్రం చేసినటువంటి వారుగా ఉంటే, ఇప్పుడు ఆయన తిరిగి లేచినటువంటి విషయము వీరు నమ్మక తప్పలేదు. నిజమే, ఈయన దైవ కుమారుడు, ఈయన తిరిగి లేచాడు, ఇప్పుడు ఏం చేయాలో మనము అని వెంటనే వారికి కొంత సొమ్మిచ్చి, కాపలా వాళ్ళకి సొమ్మిచ్చి వాళ్ళ అబద్ధం చెప్పమని చెప్పటం, మరి దేవాలయములో ఉండి ప్రధాన యాజకులుగా ఉండి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారుగా ఉండి ఇప్పుడు అబద్ధాన్ని బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ ఆదివారమున వారికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే అబద్ధమును బోధించినటువంటి అనుభవము, తప్పును బోధించినటువంటి అనుభవము, నేరమును దాచిపెడుతూ లంచమునిచ్చిన అనుభవం వీరికి ఉన్నది. ఒక ప్రక్కన ప్రభు పునరుద్ధానాన్ని నమ్మారు. మరి ఈ పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తిరిగి లేవలేదని చెప్పేసి మనం చెప్పించినంత మాత్రాన అది ఆగుతుందా అని అనుకోకుండా అప్పటికి కూడా దాన్ని ఆపటానికి, పునరుద్ధాన సువార్తను ప్రకటనను ఆపటానికి తాము చేయాల్సింది ఏంటా అని ఆలోచన చేసి దురాలోచన చేసి వారు ప్రయత్నం చేయడం అనేటువంటిది వారి జీవితంలో ఎన్నడూ చేయనటువంటి చెడ్డ ఆలోచన చేయడము వారి అనుభవం అయి ఉన్నది. ఆ రోజున ఆదివారం రోజున వారి అనుభవం అలాగుంది. మరి అలాగే మరి చూసినట్లయితే శిష్యులైనటువంటి వారి విషయం చూద్దాం. వీరిది విచిత్రమైనటువంటి అనుభవం. మరి అనేకమైనటువంటి విశ్రాంతి దినాలు ప్రభుతో పాటు వెళ్ళి సువార్తను ప్రభు ప్రకటిస్తూ ఉంటే, అనేకమైనటువంటి లేఖనములను కూర్చున్నటువంటి విషయాలు తర్కిస్తూ ఉంటే ప్రభుతో పాటు ఉండి వినినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడైతేనేమో మరి వేదనతోనూ బాధతోనూ కృంగినటువంటి వారు ఉన్నారు. అంతకుముందు ఆదివారము జరిగినటువంటి విషయం ఏమిటి? ఈయనను జయోత్సాహంతో యెరూషలేములోనికి దావీదు కుమారునికి జయము అని చెప్తూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళినటువంటి అనుభవం ఉంది.
తర్వాత చూస్తేనేమో ప్రభువారు ఆయనకి సమయం సమీపించి ఉన్నదని చెప్పేసి ఆయన గ్రహించినటువంటి వాడయండి ఆయన శరీర రక్తములను వారికి ఇస్తే వాటిని తీసుకొని తిన్న అనుభవం ఉంది శిష్యులైనటువంటి వారికి. ప్రభు గెస్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉండలేకపోయినటువంటి వారికి నిద్రపోయిన అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. తర్వాత ప్రభువును పట్టుకున్నప్పుడు పారిపోయిన అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. తర్వాత ఆయన సిలువ వేసిన తర్వాత మరి దుఃఖంతో మునిగిపోయి తప్పించుకొని ఎక్కడెక్కడో భయపడిపోయి దాక్కున్నటువంటి వారుగా ఉన్నారు. శనివారం రోజు విశ్రాంతి దినం రోజు ఏ విధమైనటువంటి పని చేయకుండా కాముగా ఉండిపోయినటువంటి వారుగా ఉన్నారు. ప్రతి విశ్రాంతి దినమున యెరూషలేములోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రభుతో పాటు ఉన్నటువంటి వారుగా విశ్రాంతి దినాన్ని వీరు కూడా పాటించినటువంటి వారుగా ఉన్నారు. ఈ విశ్రాంతి దినం మాత్రం ఈ శనివారం మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఎవ్వడికి కనపడలేదు. భయముతో మరి దాన్ని ఏమంటాము గుండె గుప్పెట్లో పెట్టుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని దాక్కున్నారంటగా దాక్కున్నటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు మరి స్త్రీలైనటువంటి వారు వచ్చి ప్రభువుని మేము చూచాము అని చెప్పగానే పరిగెత్తుకుంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వారు ఉన్నారు, బయట ఉండి తొంగి చూసిన వారుగా ఉన్నారు, ఆయన వస్త్రాలను చూసినటువంటి వారు ఉన్నారు. అంటే 4 సువార్తల్లో ఉన్న విషయాలను మనం పరిశీలన చేద్దామంటున్నాను నేను. ఎలాగో వారు ఆ అనుభవాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ ఆదివారమున ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఆదివారమున వారికి భయము అనేటువంటిది తొలగిపోయింది. అమ్మయ్య మన బోధకుడు బ్రతికి వచ్చాడు, సాయంత్రం కనపడతాడు రేపు కనపడతాడు అది వేరే విషయం. మనల్ని ఎవడు ఏమీ చేయడు, మనకు ఎలాంటి హాని ఉండదు, ఆయన బతికి ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు ఏమైనా చేయగలుగుతాడు, మనం సేఫ్ అని చెప్పేసి అని వారు ఒకంత ఊరట చెందినటువంటి వారుగా ఉన్నారు. ఆ అనుభవము వారికి ఆదివారమున కలిగినదై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత ప్రభు వచ్చి వారికి కనబడిన తర్వాత కొందరు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి అనేటువంటి విషయాన్ని చూస్తాం. కొందరు మ్రొక్కిరి కొందరు సందేహించిరి. మరి మత్తయ్య గారు ఆ విధంగా రాస్తారు. సరే, మిగిలినటువంటి స్వార్థికుల విషయంలో చూసినట్లయితే తోమా గారు ఆ సమయంలో లేడు అనేటువంటిది కూడా మనం గ్రహించుకోగలుగుతాం. ఆ రోజు ఆ పునరుద్ధాన ఆదివారం రోజు ఏ విధమైనటువంటి పునరుద్ధాన అనుభవము లేనటువంటి వాడు తోమా గారు ఒక్కడే. మిగిలినటువంటి వారందరూ కూడా ఎంతో కొంత ప్రభువును చూడటము, దేవదూత గారిని చూడటము, ఆయన పునరుద్ధాన విషయాన్ని వినడము, సమాధి దగ్గరికి వెళ్ళడము, వస్త్రాలను చూడడము, ఒకరికొకరు చెప్పుకోవడము, మాట్లాడుకోవడము, ప్రభు వచ్చి వారికి కనబడి మాట్లాడిన తర్వాత ధైర్యం కూడగట్టుకొని ఉండటమో జరిగింది. కానీ ఆదివారమున పునరుద్ధాన ఆదివారమున ఏ అనుభవం లేనటువంటి వాడు ఉన్నది మాత్రం తోమా గారు. తరువాత ప్రభువారు వచ్చి కనబడిన తర్వాత అప్పుడు తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రభువారేమో అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుము అనేటువంటి మాట మరి మాట్లాడినటువంటి వారు ఉన్నారు. సరే, నేనేమంటూ ఉన్నాను అనంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘము విశ్వాసి రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనము, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నటువంటి మనము ప్రతి ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ మన అనుభవము నాటి దినమున వారు కలిగి ఉన్నటువంటి అనుభవంలో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మంచి అనుభవం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా వద్దా అని అడుగుతున్నాను నేను. మనము ప్రతి ఆదివారము ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచారు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. ఎందుకనంటే ఇది ఎప్పుడైతే ప్రభు తిరిగి లేచారో పాత నిబంధన దైవారాధన దినము శనివారము తీసివేయబడింది లోకానికి. అంటే మిగిలినటువంటి యూదులని ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పక్షంగా రక్షణ కార్యం నెరవేర్చినటువంటి దేవుని పక్షంగా చూస్తే పాత నిబంధన దైవారాధన దినము శనివారము తీసివేయబడింది. క్రొత్త నిబంధనలుగా లెక్కించబడి ఆదివారము దైవారాధన దినముగా ప్రాచుర్యములోనికి వచ్చింది. కాబట్టి ఆదివారము దేవుణ్ణి ఆరాధించాలి, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి ఆదివారము విశ్రాంతి దినముగా లెక్కిస్తూ, ఆదివారము దైవారాధన దినముగా లెక్కిస్తూ, ఆదివారము పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారి యొక్క విజయమును గురించి మనము ధ్యానిస్తూ, మనము కూడా ఇలాగ మనము ప్రభు తర్వాత పునరుద్ధానులమై
దైవరాజ్యములోనికి చేరవలసిన వారమై ఉన్నాము. ఈ పునరుద్ధానము మనకు రాకడలో ప్రభువిస్తారు అని చెప్పి విశ్వసించి ఆరాధించి ప్రార్థిస్తున్నటువంటి వారమైనటువంటి మనము క్రైస్తవులంగా పిలువబడుతూ ఉన్నాం. అయితే ఆదివారమున మన అనుభవం ఏమై ఉన్నది అనేది మనం ఆలోచించాలి కదా అంటున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసి యొక్క అనుభవంలోనికి వస్తే ప్రతి విశ్వాసి కూడా మరి ఆదివారమున 2 అనుభవాలను కలిగి ఉంటున్నాడు. ఒకటి లోక సంబంధమైన అనుభవం కలిగి ఉంటున్నాడు, రెండవది పరలోక సంబంధమైన అనుభవం కలిగి ఉంటున్నాడు. లోక సంబంధమైన అనుభవములు ఏ విషయాలను ఆదివారం అనుభవిస్తూ ఉన్నాడో, పరలోక సంబంధమైన అనుభవాలు ఎంతవరకు అనుభవిస్తూ ఉన్నాడో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఆదివారమున సంతోషము ధైర్యము కలిగి మనము ఉండాలి. ప్రతి విశ్వాసి దేవుని ఆరాధించడానికి దేవాలయములోనికి సంతోషంగా వెళ్ళాలి, ధైర్యముగా వెళ్ళాలి. ప్రభువు భయపడకుడి అన్నారు, వారికి సంతోషము కలిగింది. వారు భయమును విడిచి ధైర్యముగా ప్రభు సువార్తను ఒకరికొకరు ప్రకటించుకోగలిగారు. కాబట్టి నేటి క్రైస్తవ సంఘము దేవుణ్ణి ఆరాధించే ఆరాధన దినమున సంతోషముగా మరి ధైర్యముగా దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళాలి. అలాగే దేవదూతల పరిచర్య పొందుకునేవారుగా ఉండాలి. ఆదివారమున దేవదూత గారులు నీకోసం ఏదో ఒక పరిచర్య వాళ్ళు నీకు చెయ్యాలి. ఆ స్థాయిలోనికి మనం ఎదగాలి. దేవదూతలు మనకు పరిచర్య చేసేటువంటి రీతిగా ఆదివార దినమున మన జీవితము, మన ప్రార్థనా జీవితం ఉండాలి. ఇది మనం గ్రహించుకోవాలంటున్నాను నేను. అలాగే మరి ఆదివారమున ప్రభువును వారు వెతికినటువంటి వారుగా ఉన్నారు. దేవదూత గారులు ఆ విషయమును గురించి వారితో మాట్లాడుతూ మీరు ఆయన అక్కడ కలుసుకుంటారు అన్నారు కదా. అలాగూ వీరు ప్రభువుని వెతికినటువంటి అనుభవము మన అనుభవం అయి ఉండాలి. మనము ఆదివారమున ప్రభువుని వెతికే వారంగా, ప్రభువును చూసే వారంగా, ప్రభుస్వరం వినేవారంగా, దేవదూత గారుల పరిచర్య అనుభవించే వారంగా, దేవదూత గారులు దేవుని గురించి మనకు చెప్పేటువంటి విషయములను మనము గ్రహించుకునేటువంటి వారముగా ప్రతి ఆదివారము ఇలాంటి అనుభవ జీవితము ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి అనేది గ్రహించుకోవాలంటూ ఉన్నాను నేను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అని అంటే, ఆదివారమున ప్రభు ఎలాగూ పునరుద్ధానుడై తిరిగి లేచారో, రెండవ రాకడలో నేను అలాగూ తిరిగి లెగవాలి. కాబట్టి ప్రతి ఆదివారం పునరుద్ధాన అనుభవాన్ని, ఆ దీవెనను నాకు ఇవ్వండి ప్రభువా అని చెప్పేసి అని ప్రార్థించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆదివారం యొక్క అనుభవం ఏమిటో మనం అనుభవించగలుగుతాము. ఆ పునరుద్ధానం యొక్క అనుభవం ఏంటో రాకడలో అనుభవించగలుగుతాము. పునరుద్ధాన విజయం ఏంటో మనము మరి రాకడ దినమున ప్రభు మనకి ఇవ్వగా అందుకోగలుగుతాము. పునరుద్ధానుడైన ప్రభు ఎలాగో పరలోకములోనికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన ఉండగలరో, అలాగూ మనము రాకడలో లేచి పరలోకములోనికి ప్రభువుతో పాటు వెళ్ళి ఆయన యొక్క వధువుగా, ఆయన యొక్క మరి రాణిగా మనము సింహాసనం యందు ఉండగలుగుతాం. కాబట్టి ఆదివార అనుభవమే క్రైస్తవ సంఘానికి, విశ్వాసికి శ్రేష్టమైనటువంటి అనుభవమై ఉన్నది. ఆ అనుభవమును ఎలాంటి అనుభవాలతో మనం ఆదివారం గడుపుతూ ఉన్నామో మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని జాగ్రత్త పడాలని, దైవరాజ్యములోనికి చేరగలిగిన అనుభవాన్ని మనం ప్రతి ఆదివారం సంపాదించుకొని జీవించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. పునరుద్ధానుడైన ఆదివారపు ఆరాధన నాయన ఆరాధన అనుభవము, ఆదివారపు అనుభవము క్రైస్తవ సంఘమై ఉన్నటువంటి మాకు మీరు అనుగ్రహించి మమ్మల్ని దీవించుమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి